హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక లాస్ట్ టాస్క్ రీతు వర్సెస్ బర్నీ గారిది అయితే జరిగింది కదండి. దీనికి సంచాలకుగా సంజన గారు అయితే చేశారు. నిజంగానే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాడు బిగ్ బాస్, దాంతో షేప్తో పని లేదు, ఓన్లీ ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్స్ పెట్టాలి, తర్వాత సర్కిల్, తర్వాత వచ్చేసి స్క్వేర్, ఈ మూడు మాత్రమే చెప్పాడు. ఇక వాటి సైజెస్ అవేమీ చెప్పలేదు, కలర్స్ అవేమీ చెప్పలేదు కదా. ఇక్కడ నిజంగానే సంచాలకుగా ఆ సంజన గారు అయితే చాలా బాగా చేశారు. ఎందుకు చాలామంది ఆమెని ఇలా అంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే తనూజ కావాలని రైజ్ చేసింది ఆ మీద పాయింట్. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ట్రయాంగిల్ అనేది కాదంటే 3 ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది ట్రయాంగిలే. సో కొన్ని భరణి గారు ఫస్ట్లో పెట్టిన వాటికి అసలుకి థర్డ్ ఎడ్జ్ అనేది లేదు. సో కాబట్టి వాటిని పక్కన పెట్టేసింది. దాని తర్వాత ఆడుతున్నారు. అందరూ గెలిచిన తర్వాత అదే రీతు అన్నీ పెట్టేసిన తర్వాత అందరూ వచ్చి హక్ చేసుకున్నారు, అన్నీ చేసేసారు, అంతా అయిపోయింది. కాబట్టి రింగ్స్ ఆమె పక్కన పెట్టేసింది. ఆ రింగ్ని రీతు అదే షర్ట్ లోపల పెట్టేసుకునింది, అది కూడా ఆమె చూడలేదు. కానీ తనూజ కావాలని ఇక్కడ సంజన గారి మీద చాలా పాయింట్స్ పెట్టేసి అసలుకి ఈమె బ్యాట్ సంచాలకు ఈమె చూసుకోలేదు, అది ట్రయాంగిల్ కాదంటుంది. అది ట్రయాంగిలేనండి, ట్రయాంగిల్ కాకుండా 4 ఎడ్జెస్ అయితే లేవు దానికి. సో భరణి గారు పెట్టినవి రాంగ్ ఫస్ట్. వాటితో దీన్ని కంపేర్ చేసి మరి ఇదేం షేప్ అని చెప్పమంటే ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఆడేం పెద్ద ఎవరికి షేపుల గురించి అంత పెద్దగా తెలుసా అంటే అదేమీ లేదు. కానీ ఆమె చెప్పింది అయితే కరెక్ట్ డెసిషన్ని, ఆమెదేం తప్పు లేదు. ఇక్కడ తప్పు చేసింది రీతు, ఒకవేళ ఆ షర్ట్లో పెట్టుకోవడం తప్పు, అంతేకాని సంచాలకుదైతే నాకెక్కడ తప్పు అనిపించలేదు. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.